ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాత్మహే. మాఘపురాణము 1వ అధ్యాయము. సకల పురాణాలకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకసారి శౌనకాది ఋషులు లోక కళ్యాణం కోసము ఒక మహాయజ్ఞము చేయాలి అనుకుంటారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తం అగటానికి ఒక 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి అని దీక్షతో శౌనకాది మునులు తలపెడతారు. యజ్ఞస్థలానికి నైమిసారణ్యంలో ప్రవహించే గోమతి నదీ తీరాన ఒక శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. అంత పెద్ద యజ్ఞాన్ని చూసి తరించాలని అనేక మంది మునులు యజ్ఞస్థలానికి సమీపంలో నివాసాలు ఏర్పరచుకుంటారు. అచ్చడికి వచ్చిన మునీశ్వర్లతో బ్రహ్మతేజస్సు గల శతవృద్ధులు, వేదమూలాలను అవగాహన చేసుకున్న వేదాంతమూర్తులు, సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మునికుమారులు వచ్చారు. అలాగే మునీశ్వరులందరూ తమ శిష్య బృందంతో పరివారంతో తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకుంటారు. వేల కొద్దీ ఋషిపుంగువులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసిపోయి ఉంటుంది. ఆ యాగము సకల లోకాలకు శుభకరమైనది, పుణ్యప్రదమైనది, 12 సంవత్సరాల పాటు ఏకదాటిగా జరిగేది కాబట్టి పురాణ పురుషుడైన సూత మహాముని కూడా తన శిష్య బృందంతో అక్కడికి వచ్చి యాగాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడికి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతమౌని భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం పొందుతారు. సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుందని అందరూ సంతోషపడతారు. సూతమహాముని సకల శాస్త్రాలను తెలుసుకున్న మహానుభావుడు. వేదము, పురాణము, ఇతిహాసాది సమస్త విషయాలు వారికి తెలియనిది ఏది అంటూ లేదు. అన్నీ కూడా ఆయనకు కొట్టిన పిండి. ఆయన ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎప్పుడూ నవ్వులకే ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించే శరీరము గురించి వర్ణించడం అనేది అలవికానిది. అలాంటి పుణ్యపురుషుడైన సూతమహామునికి స్వాగతం పలికి వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించి ఇలాంటి పుణ్యకార్యాల యందు పురాణ పఠనం గావించినట్లయితే చాలా మంచి జరుగుతుందని వారి కోరికను మన్నిస్తారు. ఒక శుభముహూర్తంలో ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యాలను వసగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి, మునిశ్రేష్ఠ, ఇంతకుముందు ఎన్నో పురాణగాథలు మాకు మీరు తెలియజేశారు. అలాగే అనేక ఇతిహాసాలు కూడా తెలియజేశారు. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాలలోని నీతి కథలు మాకు వినిపిస్తూనే ఉన్నారు. అయినా మీపోటి సిద్ధపురుషులు 14 లోకాలు సంచారం చేసి ఉన్నందువలన ఎన్నో విషయాలు మీకు తెలిసి ఉంటాయి. అందువలన వినాల్సిన విషయాలు ఏదైనా ఉంటే మాకు వినిపించవలసింది అని ప్రార్థిస్తారు. శౌనకాది మునులను చూసి సూతమహాముని ఇలా పలుకుతారు. మీ మనోవంచ గ్రహించాను. మీరు వినదగిన కథను నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇలాంటి సమయంలో పుణ్యకథలు చెప్పటము నాకు, వినటము మీకు కూడా పరమార్థం కలుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ పద్మపురాణమందు లీనమై ఉన్న మాఘమాసం యొక్క మహత్యాన్ని గురించి మాకు తెలియజేయమని అడుగుతారు. రాబోయే కాలము మాఘమాసం కాబట్టి ఆ మాఘమాసం యొక్క మహత్యాన్ని గురించి వివరించమని వాళ్ళందరూ అడగడంతో శౌనకాది మునుల కోరికను మన్నించి సూతమహామహర్షి ఇలా తెలియజేస్తాడు. మీరందరూ చాలా ముఖ్యమైన విషయాన్ని అడిగారు. మాఘమాసం కూడా రాబోతున్నది కాబట్టి ఇలాంటి సమయంలో మాఘపురాణం వినటం వలన కలిగే ఫలితము అంతయింతా కాదు. మహాయజ్ఞము జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యము మీకు వివరించే భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వ్యాధవ్యాసుల వారి శిష్యుడను, ఆయనకు ప్రీతిపాత్రుడనైన వాడిని. అందువలన మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నాకు ఉంది. మీరు అడిగినట్లే పూర్వము దిలీప మహారాజుకి తన కులుగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యాన్ని గురించి వివరించారు. ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను అని సూతమహాముని శౌనకాది మనుషులకు తెలియజేశారు. మాఘపురాణము 1వ అధ్యాయము సంపూర్ణము.